సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి వెంటనే 190 జీవో ద్వారా డిప్యుటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలుగా 317 జీవోతో ఇతర జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వడం వల్ల నానా ఇబ్బందులు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూర ప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. 4.5 ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని మంత్రులను కలిసినా తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. మేము 4.5 సంవత్సరాలుగా నాది హుస్నాబాద్. నేను వాసరంచెలు అలవాటు చేశారు. ఇక్కడే నేను గండిపల్లి 11 సంవత్సరాలు చేసిన, జనగాం 4 సంవత్సరాలు చేసిన, మల్లంపల్లి 5 సంవత్సరాలు చేసిన. ఈ 370 జీవో వల్ల తీసుకుపోయి బాసరా జోన్, జడ్గాల్ డిస్ట్రిక్ట్, మండలం మెట్పల్లి, జగసార్ పిఎస్సి సబ్ సెంటర్ ఏగుంటా రోజు 3:30కి లేచి 5:30 బస్సు పోయి 9 గంటలకు అక్కడ విధులు నిర్వహించుకొని బస్సు దిగి అక్కడ నుండి మళ్ళీ స్కూటీ తీసుకొని నా విలేజ్కి వెళ్ళడం రావడం. నేను మొన్న రీసెంట్గా 10 days బిఫోర్ బస్ కింద పడదాని టెన్షన్లకు ఇటు ఆన్లైన్ వర్క్, బుక్స్ ఆన్లైన్ వర్క్ 25 బుక్కులు రాయడం టెన్షన్కు మొన్న కరీంనగర్లో మన హుస్నాబాద్ దిగి నిజామాబాద్ బస్ ఎక్కేసరికి కొంచెం అయితే మిస్టేక్లా బతికిపోయాను. ఆ రోజు నేను చనిపోయేదాన్ని.